నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. అర్ధరాత్రి జైలు నుంచి ఇమ్రాన్ అవుట్. భారీ భద్రత మధ్య రహస్యంగా సాగిన హైడ్రామా ఆపరేషన్. పాకిస్తాన్ సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలతో 48 గంటల్లో కీలక మలుపు. ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్ తరలింపు. 800 మంది బలగాలతో రక్షణ వలయం. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో సమగ్ర వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ రావల్పిండి అడియాలా జైలుకు ఇమ్రాన్ తరలింపు. ఇమ్రాన్ ఖాన్ హెల్త్ రిపోర్టు వెనుక అసలు నిజాలేంటి? ప్రభుత్వం నిజాలు తొక్కి పెడుతుందా? ఒక దేశ మాజీ ప్రధాని, మిలియన్ల మంది అభిమానించే గ్లోబల్ ఐకాన్, కానీ ఇప్పుడు 4 గోడల మధ్య బందీ. అర్ధరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా పటిష్టమైన సాయుధ బలగాల నీడలో ఆయన జైలు దాటించారు. సైరన్ల మోతలు, హెలికాప్టర్ల నీడలు, చుట్టూ తుపాకులు పట్టుకున్న కమాండర్లు. అసలు ఇస్లామాబాద్ను వణికించిన ఆ అర్ధరాత్రి ఆపరేషన్ ఏంటి? రావలపిండి అడియాలా జైల్లో ఉంచిన ఆ నాయకుడికి ఏం జరిగింది? పాకిస్తాన్ సుప్రీంకోర్టు జోక్యంతో మొదలైన ఈ హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ అసలు క్లైమాక్స్కు వచ్చిందా, లేక మరో పెద్ద కుట్రకు నాంది పలికిందా? పాకిస్తాన్ రాజకీయాలు ఎప్పుడు ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమాను తలపిస్తాయి. అధికారం మారినా, పాలకులు మారినా ప్రత్యర్థులను జైలు గోడల వెనుక బంధించడం అక్కడ ఆనవాయితీ. కానీ పాకిస్తాన్ క్రికెట్ హీరో, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషయంలో జరుగుతున్న పరిణామాలు కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే కావు, అంతకు మించిన అంతర్జాతీయ జియోపాలిటిక్స్ గేమ్ను కళ్ళ ముందుంచుతున్నాయి. ఆగస్టు 2023 నుంచి రావలపిండిలోని అడియాలా జైల్లో మొగ్గుతున్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని రేపింది. అధిక రక్తపోటు, గుండెదడ, తీవ్రమైన తలనొప్పి మరియు గతంలో తలెత్తిన కుడి కంటి చూపు సమస్యలు ఆయన తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ విషయాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకువెళ్లారు. సరిగ్గా ఇక్కడే కథ ఊహించిన మలుపు తిరిగింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు విచారణ చేపట్టి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. 48 గంటల్లోగా ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రికి తరలించి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు జరపాలని, దానికి సంబంధించిన నివేదిక సమర్పించాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ చేతికి రాగానే పాక్ సైన్యం, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ బయటికి వస్తే వేల మంది మద్దతుదారులు వీధుల్లోకి వచ్చే ప్రమాదం ఉందని గుర్తించి అత్యంత రహస్యంగా ఒక కావడ్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. సమయం అర్ధరాత్రి దాటింది. అడియాలా జైలు పరిసరాలు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం భారీ వ్యూహం అమలైంది. ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ పోలీస్, పారా మిలిటరీ రేంజర్స్ మరియు జైలు అధికారులతో కలిపి ఏకంగా 800 మందికి పైగా సాయుధ బలగాలను మోహరించారు. ఆసుపత్రి పరిసర మార్గాలైన పిత్రాస్, బుఖారీ రోడ్డును, సర్వీస్ రోడ్లను, సాధారణ వాహనాల రాకపోకలకు పూర్తిగా మూసివేశారు. ఇమ్రాన్ ఖాన్ను పటిష్టమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కాన్వాయ్లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి పరిసరాలన్నింటినీ పోలీసులు తమ పూర్తి ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. అక్కడ సిద్ధంగా ఉన్న వైద్య నిపుణుల బృందం ఇమ్రాన్ ఖాన్కు అవసరమైన అన్ని రకాల రోగ నిర్ధారణలను, పరీక్షలను ప్రారంభించింది. కార్డియాలజీ, ఆప్థమాలజిస్ట్, కంటి వైద్య నిపుణులు, ఇక ఫిజీషియన్లతో కూడిన ప్రత్యేక మెడికల్ బోర్డు ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించింది. ఈ పరీక్షల ప్రక్రియ మొత్తం ఇమ్రాన్ ఖాన్ సోదరి ఉజ్మా ఖాన్ సమక్షంలోనే సాగడం గమనార్హం. గుండె స్పందనలు, రక్తపోటు స్థాయిలు, కంటి చూపు సమస్యలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంటల తరబడి సాగిన ఈ సస్పెన్స్ డ్రామా ముగింపులో డాక్టర్లు కీలక నివేదికను సిద్ధం చేశారు. వైద్య పరీక్షల అనంతరం మెడికల్ బోర్డు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు ధృవీకరించినట్లు సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్ ఫజల్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సిన అవసరం లేదని తేల్చేయడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మళ్ళీ అదే కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇమ్రాన్ తిరిగి అడియాలా జైలుకు తరలించారు. అయితే ఈ పరిణామంపై ఇమ్రాన్ మద్దతుదారులు, పీటీఐ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు అరీఫ్ అల్వి స్పందిస్తూ 3 ఏళ్లుగా ఏకాంత నిర్బంధంలో ఉన్న నాయకుడికి కోర్టు జోక్యంతోనైనా వైద్య పరీక్షలు జరగడం ఊరటనిచ్చే విషయమేనని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై ప్రభుత్వం నిజాలు దాస్తుందని, నివేదికలు అనుమానాస్పదంగా ఉన్నాయని పీటీఐ ఆరోపిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జైలు వార్డును ఏర్పాటు చేసి పూర్తి చికిత్స అందించాలని డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలను తాము పూర్తిగా అమలు చేశామని, ఖైదీల ఆరోగ్య విషయంలో ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేస్తుంది. ఒక మాజీ ప్రధాని కల్పిస్తున్న ఈ ప్రత్యేక ఆసుపత్రి సదుపాయాలు ఇతర ఖైదీల హక్కులు పరిధిలోకి ఎలా వస్తాయన్న కోణంలో చట్టపరమైన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది కేవలం ఒక ఖైదీ వైద్య పరీక్షల వ్యవహారం మాత్రమే కాదు, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య నడుస్తున్న సుదీర్ఘమైన రాజకీయ పోరాటంలో మరో ఉత్కంఠభరితమైన ఘట్టం. అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు,
సుప్రీంకోర్టు కఠిన ఉత్తర్వులు, రహస్య ఆపరేషన్, మళ్ళీ జైలుకే పంపడం, ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ లోపల ఏదో పెద్ద వ్యూహమే జరుగుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రపంచ దేశాల కన్ను పాకిస్తాన్పై పడకుండా ఉండేందుకు, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రోడ్లపైకి రాకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నాటకీయ పరిణామాలకు తెరలేపిందా, లేదా నిజంగానే ఆయనకు ప్రాణహాని ఉందా? జైలు గోడల మధ్య బందీగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ గ్రాఫ్ మాత్రం ప్రజల్లో ఎక్కడా తగ్గటం లేదు. ఈ మైండ్ గేమ్కు చివరకు గెలిచేది ఈ మైండ్ గేమ్లో చివరకు గెలిచేది ఎవరు? సైనిక అండ ఉన్న ప్రభుత్వమా, లేక జైలు నుంచి పోరాడుతున్న ఇమ్రాన్ ఖానా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.